ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అన్వర్ గారు. ఎస్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పినటువంటి 7 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి మనిషి వాళ్ళకి దొరికిన టైంలో కనుక ఆ వీడియో కనుక చూస్తే వాళ్ళ లైఫ్ డెఫినెట్గా మారిపోద్దండి. అవి అలవాట్లుగా కూడా మార్చుకోవాలి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను అది ప్రాక్టీస్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాను. అందులో కొన్ని థింగ్స్ ఉన్నాయి నేను నెగ్లెక్ట్ చేసినవి, దాన్ని మళ్ళీ నేను ఆచరణలోకి తీసుకొద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే ఏదైనా సరే మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. సో అందులో ఒక చోట అంటే నేను ఆఫీసు ఇల్లు కాకుండా ఇంకెక్కడ వేరే ప్రపంచాన్ని పెద్దగా చూడలేదు. నాకు ఒకటి అనిపించింది అనమాట, కొన్ని టేస్ట్ చేయాలి, ఇది ఇలా ఉంటేనే బాగుంటుంది అనేటువంటి దానికి. నాకు అది బాగా నచ్చింది ఆ పాయింట్. ఐ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అది నాకు ఎన్లైట్. ఇంకోటి అంటే నేను మళ్ళీ చెప్తాను, చిన్నపిల్లలు ఉన్నారు అందరూ బయటకు వెళ్ళి, ఎందుకంటే రేపు పొద్దున్న మీరు ఒక మంచి ప్లేస్కి వెళ్ళినా రేపు మీ అబ్బాయి పెద్దోడైతే ఎత్తుకోలేరు. చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎత్తుకొని ఆ ఫోటో తీసుకుంటే అది మెమరీగా ఉంటుంది అనమాట. ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. మీలో నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే ఏదైనా ఒక వీడియో చూసినప్పుడు చూడండి, జాగ్రత్తగా ఉంది. మీరు కూడా అదే చేయండి. నాకు సార్ ఏం చేస్తారు అంటే నేను అబ్జర్వ్ చేస్తాను సార్ మిమ్మల్ని. ఒక వీడియో చూసినప్పుడు ఓకే నేను ఈ పాయింట్ చేస్తున్నానా లేదా అని సెల్ఫ్ రియలైజేషన్ అనమాట. అని బాగా ఎవరైతే రియలైజ్ అవుతారో వాళ్ళకి రియల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఇందాక మీరు మాట్లాడుతూ ఒక పాయింట్ అన్నారండి, నేను నెగ్లెక్ట్ చేసింది అన్నారు. గౌతమ్ బుద్ధుడు అనే స్టేట్మెంట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని, జీవితంలో మనకు అజ్ఞానం కన్నా చాలా మిస్ అయింది. అజ్ఞానం వల్ల కాదు, నిర్లక్ష్యం వల్ల మిస్ అయిపోతాం చాలా మంది. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. సో ఈరోజు అబ్బాయి వీడియో అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంటే లైఫ్ కలర్ఫుల్గా బతకాలి అని చెప్తున్నాను. కలర్ఫుల్గా. సో మరి కలర్ఫుల్గా బతకాలి అంటే ప్రతి కలర్కి ఒక ఎనర్జీ ఉంటుంది. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన రూమ్ డల్గా ఉందనుకోండి, మనం కూడా డల్గా ఉంటాం. చిన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఈ 60 వాట్స్ బల్బ్ ఉండేది. ఆ బల్బులో చదివితే ఎలా ఉంటుంది, ట్యూబ్లైట్లో చదివితే ఎలా ఉంటుంది అంటే అక్కడున్న కలర్ కూడా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటి ఈరోజు చెప్పబోయేది, లా ఆఫ్ అట్రాక్షన్లో ఏ కలర్స్ ఏ రోజు వేసుకుంటే మనకి కలిసి వస్తుంది. చాలా మంది ఏంటంటే చాలా కష్టపడుతుంటారు కానీ కొన్ని కలిసి రావు. ఏ కలర్ వేసుకుంటే మన యొక్క ఆరా, మన యొక్క లక్ అనేది బూస్ట్ అవుతుందో చూద్దాం సార్. ఎస్, నన్ను నమ్మండి, నేను చెప్పే ఈ టెక్నిక్ మీరు జస్ట్ ఒక 20 days ఆర్ 1 month ఫాలో అవ్వండి, 21 days ఆర్ 1 month ఫాలో అవ్వండి. ఈ కలర్స్ వేయడం వల్ల కూడా మన లైఫ్ అనేది కలర్ఫుల్గా తయారవుతుంది. సో ఇప్పుడు ఏంటి, ఇంతకు ముందు చెప్పానండి, మనం వేసుకునే బట్టల కలర్ కోడ్ బట్టి కూడా మన ఆరా అనేది ఉంటుంది అనమాట. అందుకే చూడండి, కొంతమంది మెడిటేషన్ చేసినప్పుడు కొన్ని కలర్స్ చేయమంటారు, బర్త్డే కొన్ని కలర్స్, ఇలా రకరకాలు ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు నెంబర్ 1 ఏ కలర్స్ ఏ రోజు వేసుకుంటే మనకు ఆ రోజు కలిసి వస్తుంది. మండే పూట ఇది మీరు వింటున్నప్పుడు ఎవరు కానున్నారు మరి కామెడీ చేస్తాం, మండే పూట ఈ కలర్ వేసుకోవాలా, ఈ కలర్ వేసుకోవాలా అని చాలా మంది అంటే వెటకారం చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేయండి. లైఫ్లో ట్రై చేస్తే క్రై కూడా పోతుంది అనమాట. డోంట్ క్రై, ట్రై అంటానమాట. సో మండే పూట ఏ కలర్ వేసుకోవాలి అంటే జాగ్రత్తగా ఉండండి. మండే పూట బ్లూ అండ్ వైట్ వేసుకోండి. ఒకసారి మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు, ఇంపార్టెంట్ పనులకి వెళ్ళేటప్పుడు బ్లూ అండ్ వైట్ వేసుకుంటే, ఇక్కడ నేను అందుకే క్లియర్ పిక్చర్స్ కూడా పెడుతున్నాను. ఏంటంటే మెంటల్ పీస్ అండ్ సాటిస్ఫాక్షన్. వైట్ ఎప్పుడు కూడా అండి మెడిటేషన్ చేసేటప్పుడు వైట్ డ్రెస్ వేసుకుని మెడిటేషన్ చేయండి. అట్ ద సేమ్ టైం బాగా బ్లాక్ డ్రెస్ వేసుకుని మెడిటేషన్ చేయండి, మీకు డిఫరెన్స్ అర్థమైపోద్ది అనమాట. సో మండే పూట వైట్ అండ్ బ్లూ వేర్ చేయడం వల్ల మనకేమవుతుందంటే, ఇక్కడ బ్లూ కలర్ తీసుకుంటే బ్లూ కలర్ ఏం చేస్తుందంటే, మనం బ్లూ లైట్లో మెడిటేషన్ చేసినప్పుడు కూడా బ్లూ కలర్ లైట్లో మెడిటేషన్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, వైట్ వేసుకోవడం వల్ల ఇట్ క్లియర్స్ నెగిటివ్ ఎనర్జీ అనమాట. అంటే నేను అందుకే మెడిటేషన్ చేసేటప్పుడు ఏంటంటే వైట్ లైట్ మెడిటేషన్ చేయిస్తాను. వైట్ లైట్ మెడిటేషన్ అనమాట. అంటే మన బాడీ లైట్ అవ్వాలన్నా, మన కష్టాలన్నీ పోయి మన హ్యాపీగా పైకి తేలాలన్నా కూడా సో వైట్ లైట్ మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్. అది ఈసారి రీసెంట్గా నేను ముంబై వెళ్ళి నేర్చుకున్నాను. సో ఈ వైట్ లైట్ మెడిటేషన్ అనేది నేను ఈసారి నేర్పబోతున్నాను ఈసారి క్లాసెస్లో. సో మండే పూట ఏ కలర్స్ వేసుకోవాలంటే బ్లూ అండ్ వైట్ వేసుకుని బయటకు వెళ్ళండి. అదేవిధంగా ట్యూస్డే ఏంటి, ఆరెంజ్ అంటే యూజ్ ఆరెంజ్ క్యాండిల్స్ ఆర్ ఈట్ ఆరెంజ్ ఫుడ్స్. ఆరెంజెస్ మనకి జనరల్గా మీరు ఒకప్పుడు రాజులండి, ఫెంగ్షీ టెక్నిక్స్లో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఏంటంటే మనం డైనింగ్ టేబుల్ ఉంటుంది కదా, డైనింగ్ టేబుల్ మీద ఆరెంజెస్ పెట్టుకోండి. ఆరెంజెస్ పెట్టి చూడండి, మీకు అర్థమవుతుంది అసలు. అంటే ప్రతి కలరు మన మైండ్ మీద ఇంపాక్ట్ చేపిస్తుందండి. అండ్ ఇంకొకటి రెడ్. సో మనకు ట్యూస్డే ఏం చేయాలంటే వేర్ రెడ్, మెడిటేట్ అంటే రెడ్ జాస్పర్ అని ఉంటుంది జనరల్గా, చాలా ఫేమస్ అనమాట. అంటే జనరల్గా ఇప్పుడు నేను క్రిస్టల్స్ గురించి మనం చెప్పాం, క్రిస్టల్స్ చెప్పిన రెడ్ జాస్పర్ ఇలాంటివన్నీ ఉంటాయి, రెడ్ క్యాండిల్స్. ఇది ట్యూస్డే పూట అంటే మెడిటేషన్ చేసేటప్పుడు, మీరు మంగళవారం మెడిటేషన్ చేసేటప్పుడు ఏం చెప్తానంటే రెడ్ కలర్ క్యాండిల్ పెట్టుకుని మెడిటేషన్ చేయండి. మండే పూట చేసినప్పుడు బ్లూ కలర్ క్యాండిల్ పెట్టుకుని మెడిటేషన్ చేయండి. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇంకోటి అంటే వెడ్నెస్డే ఏం చేయాలి అంటే, చేయలే ముందు ఈచ్ కలర్స్ క్యారీస్. అసలు ఏంటండి కలర్కి దానికి సంబంధం అంటే, ప్రతి కలర్ కూడా మన మైండ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. దీని మీద చాలా పుస్తకాలు ఉన్నాయండి. ఫస్ట్లో నేను చూసి నేను మీలాగా అనుకున్నాను, నిజమా
కలర్ వల్ల కూడా మనకి మేనిఫెస్టేషన్ జరుగుతుందా, కలర్ వల్ల కూడా మన మైండ్ ఇంపాక్ట్ చూపిస్తుందా అనేసి అనుకుంటామండి. ఎమోషన్స్, థాట్స్, ఓవరాల్. ఒక్కోసారి చూడండి మనకి కొన్ని డ్రెస్సులు చాలా సెట్ అవుతాయి, కొన్ని డ్రెస్సులు అయితే అసలు సెట్ అవ్వవు. అవును, అసలు అంటే ఆ డ్రెస్ మనం చాలా కలర్ఫుల్గా చూపిస్తుంది, అదే సేమ్ వరస్ట్గా కూడా చూపిస్తుంది అనమాట. నేను చెప్పేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఎమోషన్స్, థాట్స్, ఓవరాల్ మీ లైఫ్ని కూడా బ్యాలెన్స్ చేస్తాయి. అండ్ ఇంకొక వెడ్నెస్డేకి వస్తే ఏంటంటే వెడ్నెస్డే ఏం చేయాలి, పింక్ అండ్ గ్రీన్ కలర్. పింక్కి గ్రీన్కి సంబంధం ఏంటి? గ్రీన్ అనేది ఒక పర్టికులర్ కలర్. మీరు ఏదైనా హాస్పిటల్స్ చూడండి, హాస్పిటల్స్ చూస్తే గ్రీన్ కలర్ కర్టెన్స్ ఉంటాయి. ఒకప్పుడు డాక్టర్స్ ఆపరేషన్ చేసేప్పుడు గ్రీన్ కలర్ మాస్క్ వేసుకునేవారు, క్యాప్ కూడా గ్రీన్ కలర్ ఉండేది అన్నమాట. గ్రీన్ ఏం చేస్తుంది అంటే బ్రింగ్స్ పాజిటివ్ ఎనర్జీ. ఇంకా ఇక్కడ చూద్దామండి, మనకి ఈవెన్ నేచర్ కూడా మీకు తెలుసు గ్రీన్ కలర్లో ఉంటుంది. సో మీరు వెడ్నెస్డే ఏం చేస్తారంటే గ్రీన్ కలర్ వేసుకొని మీరు చేయండి. ఈవెన్ వెడ్నెస్డే ఏం చేయాలంటే గ్రీన్ కలర్ మెడిటేషన్ కూడా చేయొచ్చు, గ్రీన్ కలర్ క్యాండిల్ పెట్టుకోవడం, మెడిటేషన్ చేయడం. సో ట్రై చేసి చూడండి, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మీకే తెలుస్తుంది. కానీ మీరు ఆ మెడిటేషన్ చేసేటప్పుడు అంటే బ్లూ కలర్ క్యాండిల్లో మెడిటేషన్ చేస్తే ఎలా ఉంది ఒక ఎక్స్పీరియన్స్ రాయండి డైరీ. ఓకే, వైట్ కలర్ క్యాండిల్ మెడిటేషన్ చేసినప్పుడు ఎలా ఉంది, గ్రీన్ కలర్ క్యాండిల్ మెడిటేషన్ చేసినప్పుడు ఎలా ఉంది. సో ఇది. ఇంకొకటి ఏంటంటే థర్స్డే ఏంటి, థర్స్డే ఏ కలర్ వేసుకుంటే మనకు బాగా కలిసి వస్తుంది. థర్స్డే సో మీరు తీసుకుంటే ఎల్లో ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రాస్పారిటీ. లా ఆఫ్ అట్రాక్షన్లో ఎల్లో కలర్కి ప్రాస్పారిటీ అని అంటారు అనమాట. అందుకే మనం జనరల్ గోల్డ్ ఏ కలర్ అండి, ఎల్లో. గోల్డ్ ఈజ్ ఎల్లో కలర్. సో ఇంకొకటి ఏంటంటే వేరే ఎల్లో విజువలైజ్ ఇన్ గోల్డెన్ ఎల్లో కలర్ లైట్. సో మనం మీరేం చేస్తారంటే ఎల్లో కలర్ క్యాండిల్స్ దొరికితే ఓకే, లేదు అని అనుకుంటే మనం మెడిటేషన్ చేసేటప్పుడు గోల్డెన్ కలర్ లైట్ మనకి మీరు చూస్తే ఇప్పుడు బర్త్డే చేసుకుంటే ఇలా మెరుస్తుంటుంటుంది గోల్డెన్ కలర్ లాగా. సో సిట్రిన్ క్రిస్టల్స్ కూడా, సిట్రిన్ అని ఒక క్రిస్టల్ ఉంటుంది, సిట్రిన్ క్రిస్టల్ కూడా గోల్డెన్ కలర్లో ఉంటుంది. అండ్ ఇంకా తీసుకుంటే ఫ్రైడే కూడా అంటే పింక్ అండ్ వైట్. నేను అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ పింక్ బబుల్ అనే మెడిటేషన్ చేయిస్తాను మన క్లయింట్స్ అందరికీ. అది బాగా కలిసి వచ్చింది. పింక్ బబుల్ మెడిటేషన్ని ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవ్వడానికి పింక్ బబుల్ ఇది అడ్వాన్స్లో చేయిస్తాను యాక్చువల్లీ. సో పింక్కి యూనివర్స్కి కొంత కనెక్టివిటీ ఉంది, అది నేను అడ్వాన్స్లో చెప్తాను. పింక్ అండ్ వైట్ వేసుకోవడం వల్ల ఇప్పుడంటే ఫ్రైడే సో బ్రింగ్స్ వెల్త్ అండ్ అట్రాక్షన్. ఈవెన్ మేము కూడా నమాజ్ టైం అప్పుడు ఫ్రైడే నమాజ్కి వెళ్తాం, నమాజ్కి వెళ్ళినప్పుడు కూడా వైట్ వేసుకుని వెళ్తాం అనమాట. సో దానివల్ల ఏంటంటే పీస్, అంటే వైట్ చూడగానే ఒక పీస్ అనమాట, వెల్త్, అట్రాక్షన్. సో పింక్ ఓపెన్స్ ద హార్ట్ చక్ర. పింక్ ఏం చేస్తుంది అంటే హార్ట్ చక్ర. ఎవరికైతే వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో పింక్ మెడిటేషన్ చేయిస్తాను, చాలా బాగా సెట్ అవుతాయండి. నా దగ్గరికి చాలా మంది వచ్చి విడాకులు తీసుకుంటూ అన్న వాళ్ళు కూడా ఈరోజు హ్యాపీగా బతుకుతున్నారు. సో గ్రీన్ బ్యాలెన్స్ అవర్ ఎమోషన్స్. గ్రీన్ అందుకే అంటే ఆపరేషన్ చేసేటప్పుడు గ్రీన్ కలర్ బెడ్షీట్ ఉంటుంది. గ్రీన్ ఎందుకనంటే ఆపరేషన్ చేసేటప్పుడు ఏమవుతాం, మనం చాలా ఎమోషనల్ అయిపోతాం. అప్పుడు ఈ గ్రీన్ కలర్ ఏం చేస్తుంటే మానసిక ప్రశాంతత తీసుకొస్తుంది, వైట్ అండ్ గ్రీన్ కలర్ అనమాట. సో ఇంకొకటి ఏంటంటే సాటర్డే బ్లూ, సింపుల్ సాటర్డే బ్లూ ఏం చేస్తుంటే క్లారిటీ తీసుకొస్తుంది. అట్ ద సేమ్ టైం ఇది వేయడం వల్ల బ్లూ కలర్ లైట్లో మెడిటేషన్ చేయడం వల్ల మనకి వచ్చిన బెడ్ బల్బ్, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. డిఫరెంట్ బెడ్ బల్బ్స్ కొనండి. రెడ్ కలర్ బెడ్ బల్బ్, బ్లూ కలర్ బెడ్ బల్బ్, వైట్ కలర్ బెడ్ బల్బ్, మనకి మార్కెట్లో గ్రీన్ కలర్ బెడ్ బల్బ్స్ ఉంటాయి కదా. బెడ్ బల్బ్స్ నైట్ టైం మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క రోజు అంటే బెడ్ లైట్ పెట్టుకుని పడుకోండి, అర్థమైపోతుంది. అంటే మనం పడుకునేటప్పుడు ఆ కలర్ కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. సో అప్పుడు మీకు అర్థమవుతుంది అని చెప్పేసి. సో నేను అందుకే అంటాను అనమాట, మీరు ప్రశాంతంగా ఉండాలంటే బ్లూ బెడ్ బల్బ్. ఇక్కడ చూడండి, బ్లూ బెడ్ బల్బ్ ఏం చేస్తుంది అంటే మనకి కామ్నెస్, మైండ్ని కామ్నెస్ చేస్తుంది అనమాట. అదే మీరు రెడ్ కలర్ బెడ్ బల్బ్ పెట్టుకుని పడుకోండి, మీకు అసలు ఆ మైండ్ ప్రశాంతత ఉండదు అనమాట. మీరు నిజంగా ఫాలో అవుతాను అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఎస్ ఐ ఫాలో దిస్ కలర్ సైకాలజీ, లేదా ఎస్ ఐ ఫాలో దిస్ కలర్ టెక్నిక్స్ అని పెట్టింది. అండ్ ఫైనల్గా అంటే మనకి సండే ఈజ్ ఎ ఫన్ డే. సండే ఏంటంటే ఎల్లో, రెడ్, ఆరెంజ్. సో ఏం చేస్తుందంటే కాన్ఫిడెన్స్ తీసుకొస్తే. సో ఇంక్రీజెస్ క్లారిటీ, ప్యాషన్. రెడ్ అనేది ప్యాషన్. ఇప్పుడు చూడండి, జనరల్గా మీరు కొంతమంది మీకు ప్యాషన్స్ అంటే ఫ్యాషన్ షోస్ ఇలాంటివన్నీ చేయనప్పుడు కానీ, లేదు కొంతమందికి ఈ మోడలింగ్ అంటే చాలా ఇష్టం, అలాంటి వాళ్ళు ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేస్తారు రెడ్ కలర్ వేసుకుంటుంటారు. ఆరెంజ్ ఏం చేస్తుంటే యాక్టివేట్స్ జాయ్. సో అంటే ఈ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్స్ని ఫాలో అయితే లైఫ్ కూడా కలర్ఫుల్గా ఉంటుంది. సో మీకు 7 రోజులు కూడా కలర్ఫుల్గా ఉండాలంటే దీన్ని ఫాలో అవ్వండి, నోట్స్ రాసుకోండి. మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఎస్ ఐ విల్ మేక్ మై లైఫ్ కలర్ఫుల్గా తయారు. అందుకే అందరూ రెయిన్బోస్ ఎందుకు ఇష్టపడతారండి? సో కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. నేను ఇంకోటి చెప్తాను, మీ ఇంటిని కూడా ఒకే కలర్లో ఉంచకండి, కలర్ఫుల్గా. ఒక బెడ్రూమ్ ఒక కలర్, హాల్ ఒక కలర్, ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఫెంటాస్టిక్ అండ్ గ్రేట్ నాలెడ్జ్. నిజంగానే మనం కలర్ఫుల్గా ఎప్పుడైతే కనిపిస్తూ ఉంటామో అట్రాక్షన్ కూడా అలా ఆ విధంగానే ఉంటుంది. ఎస్, నిజంగా ఆ కలర్స్కి ఆ పవర్ అయితే ఉంటుంది, సైంటిఫికల్లీ ప్రూవ్డ్ కూడా బాగా. నేను ఇంకోటి ఏం చెప్తానంటే, ఇప్పుడు నేను చెప్పిన కలర్స్ అన్ని ఒక చార్ట్లా చేసుకోండి. చార్ట్లా
మీరు ఒక రోజు ఏం చేస్తారంటే ఈరోజు వైట్ కలర్ చార్ట్ చూడండి, ఈరోజు పింక్ కలర్ చూడండి, రెడ్ కలర్ చూడండి, మీకు అర్థమైపోతుంది అనమాట. అది మీ మైండ్ ప్రశాంతంగా లేకపోతే బ్లూ కలర్ చూడంండి, ఇంకా లేదంటే గ్రీన్ కలర్ చూడండి, లేదా వైట్ కలర్ చూడండి, కానీ రెడ్ కలర్ మళ్ళీ చూడకూడదు. సో రెడ్ ఈవెన్ మీకు విషయం చెప్తాను, ఎవరైతే రెడ్ కలర్ కార్ కొంటారో వాళ్ళైతే చాలా ప్యాషనెట్ అనమాట, లైఫ్లో చాలా ఫాస్ట్గా దూసుకెళ్ళిపోవాలి అంటే అన్న ఒక ఇది ఉంటుంది. అందుకే చూడండి ఫెరారీ రెడ్ కలర్ ఉంటుంది అనమాట. స్పోర్ట్స్ కార్స్ అన్నీ కూడా మ్యాక్సిమం రెడ్ కలర్లోనే ఉంటాయి. ఎందుకనంటే రెడ్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది, బాగా వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉంటారు అనమాట వాళ్ళు. ఎస్, అది రియలీ గ్రేట్ నాలెడ్జ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బ్యాచ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది ఈసారి? ఎస్, జాగ్రత్తగా ఉండండి. చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ ఎప్పుడని. మీరు నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే February 18th బ్యాచ్ జరుగుతుందండి. చాలా మంది ఎక్కడని అడుగుతున్నారు, కొంచెం దయచేసి జాగ్రత్తగా ఉండండి. దీన్ని ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి, నా టీం మొత్తం మీకు డీటెయిల్స్ ఇస్తారు. అండ్ ఎక్కడ జరుగుతుందంటే ఆన్లైన్లో జరుగుతుందండి. సో జూమ్, మీ అందరికీ తెలిసి ఇప్పుడు ప్రపంచం అంతా జూమ్లో ఉన్నారు. సో జూమ్లో ఆన్లైన్లో డైలీ మార్నింగ్ 5 to 7 అన్ని క్లాసెస్ ఉంటాయి. ఈసారి జరగబోయే February 18th బ్యాచ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారు. ఇప్పటిదాకా చాలా మంది ఉన్నారు. ఒక్కసారి ఈ ఒక్క బ్యాచ్కి రండి. నేను మళ్ళీ చెప్తున్నా, మీ లైఫ్ సెటిల్ అయిపోవడం గ్యారంటీ. మీకు లైఫ్లో క్లారిటీ లేదా సార్, దేన్ని నమ్మాలి, నా లైఫ్ ఆల్రెడీ చాలా కష్టాలు పడ్డాను, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలా రకరకాల కన్ఫ్యూజన్ వచ్చిన వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఇస్తానండి. జస్ట్ ఓన్లీ February 18th డేట్ రాసుకోండి. 1+8 9 యూనివర్సల్ నెంబర్. ఆ రోజు మీ కెరియర్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు, దానికి నేను గ్యారంటీ. February 18th జరగబోయే బ్యాచ్ కూడా 18th బ్యాచ్. ఆ బ్యాచ్ పేరు కూడా మిలీనియర్ వైబ్స్. మళ్ళీ చెప్తున్నానండి, మిలీనియర్ వైబ్స్. నేను రీసెంట్గా ఒక పుస్తకం చదివాను, అంటే మన వైబ్స్ బట్టే మన లైఫ్ అనేది ఉంటుంది. ఏ వైబ్స్ మీరు మైండ్లో క్రియేట్ చేస్తే మీ లైఫ్లో అద్భుతాలు క్రియేట్ అవుతాయి. మళ్ళీ చెప్తున్నానండి, ఇఫ్ యు ఆర్ క్యూరియస్గా ఉంటేనే లైఫ్లో సక్సెస్ అవుతారు. ఈ వీడియో మీకు కనిపిస్తుందంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. యాక్షన్ మేక్స్ మిలినియర్స్. ఎస్, రియలీ ఫ్యాంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సార్. 18th బ్యాచ్, అది కూడా మిలీనియర్ వైబ్స్ బ్యాచ్. నేమ్కి తగ్గట్టు అదేదో అష్టైశ్వర్యాలుగా వచ్చేటువంటి యూనివర్సల్ నెంబర్ లాగా ఉంది. అవును. ఎనీవేస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.